శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా జూన్ నెల 14వ తేదీ ఆదివారం నుండి అనగా అధిక జ్యేష్ఠమాస కృష్ణపక్ష చతుర్దశి ఆదివారము నుండి జూన్ నెల 20వ తేదీ శనివారం పర్యంతం నిజ జ్యేష్ఠమాస శుక్లపక్ష షష్ఠి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము, ఆ గ్రహ సంచారాన్ని బట్టి ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటివి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే మేషంలో కుజుడు, వృషభంలో రవి చంద్రులు, మిథునంలో బుధుడు, కర్కాటకంలో గురు శుక్రులు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ వారం మనకు ప్రధానంగా 16వ తేదీ నుంచి అధిక జ్యేష్ఠ మాసం పోయి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతూ ఉన్నది. కాబట్టి గ్రహముల యొక్క స్థితిని బట్టి మనం ఈ వారం ఎటువంటి పరిహారాలు చెయ్యాలి, ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే కొంత మేషంలో కుజుడి యొక్క సంచారం, ద్వితీయంలో రవి, తృతీయాల్లో బుధుడు, అలాగే చతుర్థంలో గురు శుక్రులు, పంచమంలో కేతువు. కాబట్టి కొంత గ్రహ ప్రభావం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక పరమైనటువంటి ఫలితములు ఏవైతే ఉన్నాయో కొంత అనుకూలంగానే ఉంటాయి. ఈ వారం కొంత రెండవ మంగళ బుధవారాల్లో కుటుంబ పరంగా కొంత కలతలు, పరనింద, ఆరోపణలు మొదలైనటువంటివి ఉండే ఆస్కారం కూడా ఉంది. గతంలో చేపట్టినటువంటి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. శ్రమకు తగినటువంటి గుర్తింపు అయితే లభిస్తుంది. గృహ నిర్మాణానికి ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అలాగే మనోస్థైర్యం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా కాపాడుకుంటారు. అనేక గ్రహములు ప్రస్తుతం కొంత వ్యతిరేకంగా ఉండటమే కాదు, కొన్ని గ్రహముల యొక్క స్థితి కూడా కొంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి పనిలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరగా రియాక్ట్ కావటం అంటే ఇటువంటివేవి కూడా చేయకుండా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా నెగిటివ్ థాట్స్, చెడు ఆలోచనలు రాకుండా మీరు ఎంత కట్టడి చేస్తే అంత అనుకూలత ఉంటుంది. వ్యాపార లావాదేవీలను కూడా జాగ్రత్తగా నిర్వహించాలి. అధికారుల ఒత్తిడి కొంత ఉద్యోగంలోనైతే ఉంటుంది. అలాగే సోదరులతో మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సభా గౌరవాలను కూడా పొందుతారు. పిల్లల విషయంలో కొంత అనుకూలత పెరుగుతుంది. పిల్లలకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఈ వారం మీరైతే శ్రవణం చేస్తారు. అది కొద్దిగా మీకు ఊరటగా ఉంటుంది. మేషరాశి వారు
ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం కూడా మేషరాశి వారికి మరి ప్రతి రోజు కూడా దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణం చేయండి. మరియు విశేషమైనటువంటి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. గణపతి అనుగ్రహంతో కొంతమేర ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే మేషంలో కుజుడున్నాడు. రవి కూడా 17వ తేదీ తరువాత మిథునంలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి వృషభంలో ఉన్నటువంటి రవి ద్వితీయంలోకి రావటం, శుక్రుడు కర్కాటకంలోకి వెళ్ళటం, అందుకే తృతీయంలో గురు శుక్రులు, చతుర్థంలో కేతువు, అలాగే ఏకాదశంలో శని, దశమంలో రాహువు యొక్క ప్రభావం. కాబట్టి కొంత వృషభ రాశి వారికి గ్రహ సంచార రీత్యా అనుకూలతలే అధికంగా ఉన్నాయి. అత్యుత్తమ కాలం నడుస్తుంది అని చెప్పవచ్చు. స్వల్ప ప్రయత్నంతోనే ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. అలాగే బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే శత్రు కదలికలను అప్పుడప్పుడు కూడా గమనిస్తూ ఉండండి. విద్యార్థులు స్వల్ప ప్రయత్నంలోనే ముఖ్య లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకుంటారు. అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి బుధ మరియు శుక్రుడి యొక్క ప్రభావం కొంత తృతీయంకు రావటం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కొంత ఆర్థికంగానైతే ఈ వారం కూడా వృద్ధిలోకే ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా కలిసి వస్తుంది. అలాగే రవి కుజుల యొక్క ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే ఆస్కారం ఉంది. రహస్య చర్చలు ఫలిస్తాయి. అనవసర ఖర్చులు పెరగడంతో కొంత ఆర్థికంగా క్రమశిక్షణగా ఉండకపోవడం అనేటువంటిది ఇబ్బందిగా ఉంటుంది. వారాంతంలో ఒక శుభవార్త అనేటువంటిది శ్రవణం చేస్తారు. విమర్శలు దూషణలు లేకుండా జాగ్రత్తగా కాలం గడిపితే సరిపోతుంది. వృషభ రాశి వారికి దాదాపుగా అన్ని అత్యుత్తమమైనటువంటి ఫలితాలే ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే వచ్చే ఆస్కారం ఉంది. వృషభ రాశి వారు కనకధారా స్తోత్రపారాయణము, షట్పది స్తోత్రపారాయణము, విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణం చేస్తే ఇంకా బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా చూస్తే మిథునం నుంచి ద్వితీయంలో రవి, చంద్ర, బుధులు ఉంటారు. తర్వాత మిథునం నుంచి తృతీయంలో గురు శుక్రులు, చతుర్థంలో కేతువు, ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు, దశమంలో ఉన్నటువంటి శని, భాగ్యంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావం. మిథున రాశి వారికి ఈ వారం బ్రహ్మాండంగా కలిసి వచ్చేటువంటి అవకాశం బాగానే ఉంది. ఏ పని మొదలుపెట్టినా ఏకాగ్రతతో పనులను ప్రారంభం చేయండి. లక్ష్యానికి తగిన ప్రణాళికలు రచించుకోండి. వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయండి. మనోబలంతో ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోండి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఈ వారం కూడా తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి పంతాలకు పట్టుదలకు పోకుండగా ఉంటే మంచిది. పంతాలకు పోయి పట్టుదలకు పోయి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. ఆర్థిక ఫలితాలైతే కొంత అనుకూలంగానే ఉన్నాయి. మొహమాటం వల్ల మధ్యవర్తిత్వ సంతకాలు పెట్టుకోవడాలు, లేకపోతే అప్పులు ఇప్పించడాలు, గొప్పలకు పోయి మీరు ఇబ్బందులు పట్టడం అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి స్వల్ప అంశాల వల్లనే కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులు కూడా మిథున రాశి వారు తమకు తాము తెచ్చుకున్నటువంటి ఇబ్బందులే. భాగస్వామ్య నిర్ణయాలు
మారిపోతూ ఉంటాయి. వారాంతంలో ఒక మంచి శుభవార్త అనేటువంటిది వింటారు. అధిక ధన వ్యయం, శుభకార్యాచరణ చేత మనశ్శాంతి, స్నేహ సంబంధాలు ఫలించడము, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకు కూడా కొంత మంచి ఫలితాలు కూడా ఈ వారం కలిగే ఆస్కారం ఉంది. కాబట్టి మిథున రాశి వారు ఈ వారమంతా అర్ధనారీశ్వర స్తోత్రపారాయణం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వీళ్లకు కలుగుతాయి. మిథున రాశి వారు ఈ ప్రతి రోజు కూడా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా పెట్టుకోండి. అది ఇంకా మీకు మంచి ఫలితాలకు దారితీస్తుంది. గోసేవ చేయండి, గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేయండి. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే కర్కాటకంలో సంచారం చేస్తున్న గురు శుక్రులు, వ్యయంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క కలయిక. కాబట్టి కొంత రవిచంద్ర బుధులు వ్యయస్థానంలో ఉండటం, దశమంలో కుజుడు, భాగ్యంలో శని, అష్టమ రాహువు. కర్కాటక రాశి వారికి కొంత ఫలితాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ ఫలితాలైతే ఈ వారం అనుకూలంగా ఉంటాయి. అన్ని వైపుల నుంచి అభివృద్ధి గోచరిస్తూ ఉన్నది. ఈ వారంలో స్థానచలన సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. మానసిక సంఘర్షణలు విపరీతంగా ఉంటాయి. కొంత మానసికంగా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది అవసరం. కానీ గ్రహముల యొక్క అనుకూలత వల్ల అన్ని వైపుల నుంచి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అధికార పరిధి విస్తరిస్తుంది. ద్వాదశంలో ఉన్నటువంటి బుధయోగం వ్యాపారంలో కొంత అలజడిని సృష్టించవచ్చు. కాబట్టి వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు కొంత ఎదురవుతాయి. సానుకూలమైనటువంటి ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. మనస్తాపం, సోమరితనం దరిచేరనివ్వకుండా పనులు చేయండి. స్థిరాస్తి నిర్ణయాలకు సంబంధించి వాయిదా కోరండి కోర్టుల్లో. మిత్రుల యొక్క సహకారం అందుతుంది పరిపూర్ణంగా. ఆధ్యాత్మిక బలాన్ని ఎంత పెంపొందింప చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది కర్కాటకానికి ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక బలం పెంపొందించుకునేటువంటి దిశగా రోజు గుడికి వెళ్ళటము, గుళ్ళో భగవదారాధన చేయటము మొదలైనటువంటివి చేయండి. ప్రతిరోజు శివ సహస్రనామము, బుధవారం నాడు గణపతి సహస్రనామము, గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయటము, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణం చేయడం వల్ల కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. మఖా 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే సింహంలో కేతువు 12వ స్థానంలో, సింహంలో ఉన్నటువంటి కేతువు 12లో గురు శుక్రులు, 11లో బుధుడు, 10లో రవి, భాగ్యంలో కుజుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం సింహరాశి వారి మీద ప్రధానంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సింహరాశి వారికి ఈ వారం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది. వృత్తి స్థానంలో ఉన్నటువంటి గ్రహము యొక్క ప్రభావం చేత అత్యుత్తమమైనటువంటి ఫలితములను కూడా పొందబోతూ ఉన్నారు. అందువల్ల గురు శుక్ర యోగాలు మీకు విజయాన్ని కూడా ప్రసాదిస్తాయి. ప్రత్యేకించి గురువు వ్యయంలోకి రావటం, శుక్రుడు వ్యయంలోకి రావటం వల్ల
కొంత ఫలితాల మీద తేడా ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని దైవారాధన పెంపొందింప చేసుకోవడం వల్ల సింహరాశి వారికి ఈ వారం కూడా కొంత మంచి ఫలితాలు అధికంగా కలుగుతాయి. డబ్బులు అవసరానికైతే తప్పకుండా వస్తాయి. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది. గురువు అదృష్టానికి కారణం అవుతాడు. వ్యాపార లావాదేవీలను జాగ్రత్తగా నిర్వర్తించడం అనేటువంటిది కూడా మంచిది. నిద్రాభంగం, అకాల భోజనాలు, భాగస్వామ్య చిక్కులు, సాంసారిక సమస్యలు అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులను కూడా సృష్టిస్తాయి. కాబట్టి సింహరాశి వారు ఈ వారమంతా గురు దత్తాత్రేయ స్తోత్రపారాయణము, విశేషమైనటువంటి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రపారాయణం చేయటం వల్ల కొంత మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. గోక్షేత్రంకు వెళ్ళి గోవులకు ఏదైనా దానం చేయండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే 12లో కేతువు, ఏకాదశ గురువు, ఏకాదశ శుక్రుడు, దశమంలో ఉన్నటువంటి రవిచంద్ర బుధులు, అష్టమ కుజుడు, సప్తమ శని, షష్టంలో ఉన్నటువంటి రాహువు. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి ఫలితాలు కనుక చూస్తే మనోబలం ఈ వారం పెరుగుతుంది. ముఖ్యంగా ఏకాదశంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క ప్రభావం కన్యారాశి వారికి ఈ వారం అత్యుత్తమమైనటువంటి ఫలితములను అందించవచ్చు. కొంత కన్యారాశి వారు నెగిటివ్ థాట్స్ లేకుండా ఉండాలి. చెడు ఆలోచనలకు వీలైనంత దూరంగా ఉండండి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. సంతాన ప్రయత్నాలు కూడా ఈ వారం సునాయాసంగా పూర్తవుతాయి. దశమంలో వృత్తిస్థానంలో రవి బుధుల యొక్క బుధాదిత్య యోగ ప్రభావం చేత నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలించే అవకాశం కూడా ఉంది. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు. ఈ వారం వ్యాపార పరంగా కూడా కొంత అనుకూలంగానే ఉంటుంది. తొందరపాటు చర్యలు మాత్రం వద్దు. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా చాలా సమస్యలను మనోబలంతో తిప్పికొడతారు. ఒత్తిడిని దరిచేరనివ్వకండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్థిరమైనటువంటి ఆలోచనలు చేయండి. అనవసర సమస్యలను సృష్టించుకొని ఇబ్బందులు మాత్రం కొని తెచ్చుకోవద్దు. శరీర తేజస్సు పెరుగుతుంది. ఆశాజనక పరిస్థితులు ఉద్యోగ వ్యాపార వృత్తులలో గత వారం కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతోంది కన్యారాశి వారికి. కన్యారాశి వారు ఈ వారం అంతా గణపతి అష్టోత్తరంతో గరిక పూజ చేయటం, లక్ష్మీ సహస్రనామ స్తోత్రపారాయణం చేయటం, అర్ధనారీశ్వర స్తోత్రపారాయణం చేసి శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల చాలా సమస్యలు కూడా తీరిపోతాయి. భగవద్ అనుగ్రహం అనేటువంటిది కూడా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచారం కనుక చూస్తే ఏకాదశ కేతువు, దశమంలో గురు శుక్రుడు, భాగ్య రవి, భాగ్యచంద్రుడు, భాగ్య బుధుడు గ్రహముల యొక్క ప్రభావం చేత తులారాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు, దశమంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క ప్రభావము, భాగ్యరవి యొక్క ప్రభావము చేత అదృష్ట యోగం తలుపు తడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఈ వారం కూడా మెరుగవుతాయి. తొందరపాటు చర్యలు వద్దు. మీ ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో మిమ్మల్ని గెలిపిస్తుంది. వ్యాపారంలో కలిసొస్తుంది. ప్రయోగాలకు ఏమాత్రం ఇది తగిన సమయం కాదు. వాహన చోదకంలో జాగ్రత్తలు అవసరం. కెరీరు, ఉద్యోగ వ్యాపారముల యందు కొంత మెరుగైనటువంటి స్థితులు. ప్రతిబంధకాలు తగ్గుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు అనేటువంటివి కూడా పెడతారు. అవి విజయవంతంగా మీకు లాభాలను కూడా తీసుకువస్తాయి.
ముఖ్య కర్తవ్యాల మీద దృష్టి పెట్టడం, అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ పరంపర ఈ వారం కలుగుతుంది. తులారాశి వారు ఎంత ఆత్మబలాన్ని పెంచుకుంటే అంత అద్భుతంగా ముందుకు వెళ్తారు. స్నేహ సంబంధాలు పెరుగుతాయి, రక్త సంబంధీకులు దగ్గరవుతారు, అనుకూలమైనటువంటి ఆలోచనలు చేస్తారు. అలాగే చక్కగా శుభకార్యముల మీద దృష్టి పెడతారు. కాబట్టి తులారాశి వారికి ఈ వారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, విష్ణు దర్శనము, వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాత సేవ చేయించుకోవడము, అలాగే కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే చతుర్థ రాహువు, పంచమ శని, షష్ఠ కుజుడు, అష్టమ రవి, చంద్ర బుధులు, భాగ్య గురువు, భాగ్య శుక్రుడు. కాబట్టి భాగ్య గురువు, భాగ్య శుక్రుడు కొంత వృశ్చిక రాశి వారి యొక్క జాతకం మీద చాలా ప్రభావాన్ని కూడా చూపించబోతున్నారు. దాదాపుగా శుభ ఫలిత పరంపర ఇప్పుడు ప్రారంభం కాబోతూ ఉన్నది. వృశ్చిక రాశి వారికి ఏకాగ్రతతో కొత్త పనులు ప్రారంభం చేయండి. శత్రువుల మీద విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు ప్రతిభ చేత సంపూర్ణమైనటువంటి లబ్ధి కలుగుతుంది. వైద్య విద్యా కళారంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలతలు పెరుగుతాయి. పెద్దల నిర్ణయాలను స్వీకరించుకోవడం వల్ల మంచి పనులు జరుగుతాయి. గతంలో ఆగిపోయినటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు ఉన్న గత అనుభవాల సాయంతో వాటిని పరిష్కారం చేస్తారు. పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. సంజాయిషీలు, క్షమాపణలు చెప్పుకునేటువంటి దిశగా జీవితాన్ని కూడా మార్చుకోకండి. ముఖ్యమైనటువంటి బాధ్యతలలో హామీలు ఇచ్చి కొంత భంగపాటుకు గురయ్యేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి మాట ఇచ్చినప్పుడు అది నెరవేరుస్తామా లేదా అన్న విషయాన్ని కూలంశంకంగా చర్చించుకొని నిర్ణయాలు అనేటువంటివి కూడా తీసుకోండి. కొన్ని విషయములలో గుప్తంగా ఉండటం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఎక్కువగా చేయకపోవడం అనేటువంటిది కూడా వృశ్చిక రాశి వారికి మంచిది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగాలు ఈ వారం సిద్ధించబోతున్నాయి. వృశ్చిక రాశి స్త్రీలకు బహుమతులు అందుతాయి. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా లలితా సహస్రనామము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ రెండూ చేసి శివుడికి దీపం పెట్టడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ కుజుడు, సప్తమంలో రవిచంద్ర బుధులు, అష్టమంలో గురు శుక్రులు, భాగ్యంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం. ధనుస్సు రాశి వారికి కొంత సమస్యలు అనేటువంటివి మొదలవుతాయి. అనారోగ్య సూచనలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ మెడిసిన్స్ కానీ కొంత ఔషధ సేవనం వల్ల ఆరోగ్యం అనేటువంటిది కుదుట పడుతుంది. ఉద్యోగంలో దాదాపు మంచి జరుగుతుంది. మీరైనటువంటి రంగంలో ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. దాదాపుగా అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. నిర్ణయాల్లో ఇతరుల యొక్క జోక్యం అనేటువంటిది కూడా నష్టదాయకం. జీవితంలో ఊహించని మలుపులు ఉన్నాయి. ఆర్థిక ఫలితాలు అయితే మిశ్రమంగా ఉంటాయి. పరిస్థితులకు తగినట్టుగా వ్యవహరించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పని. నిత్య అపవాదులు తగ్గుతాయి. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. సంతానం కావాలనుకున్నటువంటి దంపతులకు కూడా సంతానం అయ్యేటువంటి అవకాశం ఈ వారం కనిపిస్తూ ఉన్నది. శుభకార్యములకు సంబంధించినటువంటి చర్చలు ఇంట్లో కొనసాగుతూ ఉంటాయి. మంచి అవకాశాలు కూడా నిరుద్యోగులకు తలుపు తట్టవచ్చు. ధనుస్సు రాశి వారు డ్రైవింగ్ చేసేటువంటి విషయంలో 1-2 సార్లు ఆలోచించే ముందుకు వెళ్ళండి. ధనుస్సు రాశి వారు దశరథకృత శనైశ్చర స్తోత్రపారాయణంతో పాటుగా ప్రతినిత్యం నవగ్రహాల చుట్టూ 54 ప్రదక్షిణములు చేసి
శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించుకొని గోక్షేత్రంకు వెళ్ళి గోవులకు ఏదైనా గ్రాస సమర్పణం చేస్తే అత్యుత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ధనుస్సు రాశి వారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు. మకర రాశి వారికి గ్రహ సంచార రీత్యా మకరం నుంచి ద్వితీయంలో రాహువు, తృతీయంలో శని, చతుర్థంలో కుజుడు, షష్ఠ స్థానంలో రవిచంద్ర బుధులు, సప్తమంలో గురు శుక్రులు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం. కొంత మకర రాశి వారికి గ్రహ సంచారంలో ఉన్నటువంటి మార్పుల వల్ల విజయ అవకాశాలైతే పెరుగుతాయి. బుద్ధిబలంతో చాలా నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. చంచలత్వము, చపలత్వము లేకుండా ఉండే ప్రయత్నం చేస్తే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. అమ్మకాల కొనుగోళ్లలో పొరపాట్లు లేకుండా చూసుకోండి. సంతానం చేత విజయాలు, సంతోషాలు ఏర్పడతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో విమర్శలు కొంత పెరుగుతాయి. వివాదాస్పద అంశాలపై మాట్లాడకుండా ఉండటమే మీకు చెప్పుకోదగినటువంటి సూచన. ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలికంగా సమస్యలు ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరి మీకు సత్ఫలితాలు అనేటువంటివి ఇస్తాయి. ఏకాదశంలో ఉన్నటువంటి గ్రహముల యొక్క ప్రభావం చేత మనోచైతన్యం పెరుగుతుంది, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. షష్ఠరాశిలో ఉన్నటువంటి గ్రహము యొక్క ప్రభావం చేత ఆదాయానికి గండి కొట్టేటువంటి ప్రమాదం కూడా ఉంది. పొదుపు చర్యలతో ఆ పరిమితిని కూడా అధిగమించే ప్రయత్నం చేయండి. కాబట్టి మకర రాశి వారు దైవ బలాన్ని ఎంత సంపాదించుకుంటే అంత మంచిది. దైవ బలం సంపాదించుకోవడం అంటే రోజు 12 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం, దేవాలయానికి వెళ్ళటం, శివుడికి ఏదైనా మన నైవేద్యము లాంటివి సమర్పణం చేయండి. మంచి ఫలితాలు కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు నవధాన్యాలను నానబెట్టి పెట్టడం వల్ల కూడా మకర రాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతాభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం: కుంభంలో రాహువు, మీనంలో శని, తృతీయంలో కుజుడు, పంచమంలో రవిచంద్ర బుధులు, షష్టంలో గురు శుక్రులు, సప్తమంలో కేతువు యొక్క ప్రభావం. కుంభరాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి విజయ అవకాశాలు పరిపూర్ణంగా లభించబోతున్నాయి. స్థిరచిత్తంతో పనులను ప్రారంభం చేయడం వల్ల విజయాలు సాధిస్తారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ నిర్ణయమైనా సరే చంచలత్వం వద్దు. చాలా వరకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఆత్మీయుల యొక్క మాట సాయం తీసుకోండి. ఒత్తిడికి గురి కాకండి. వారం మధ్యలో ఒక విజయం మీ సొంతమవుతుంది. ఆర్థిక పరిస్థితులు కొంత అనుకూలంగానే ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక బలం పెంచుకోవటం వల్ల కూడా మీకు చాలా బాగుంటుంది. కొంత అత్యుత్తమమైనటువంటి అవకాశం కూడా విద్యార్థులకు కుంభరాశి వారికి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చుల వల్ల కొంత మానసికంగా బలహీనపడ్డప్పటికీ కూడా డబ్బు సర్దుబాటు కావడం, శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాదుల వల్ల గృహంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆటంకాలు లేకుండా అభివృద్ధి కలదు అని తెలుసుకోండి. ఆర్థిక అంశాలపై పట్టు సాధిస్తారు. సోమరితనం తగ్గించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కూడా పొందుతారు. కుంభరాశి వారు ఈ వారమంతా కూడా గణపతి అష్టోత్తరంతో గరిక పూజ చేయడము, మహావిష్ణువు యొక్క చాలీసా స్తోత్రపారాయణం ప్రతిరోజు కూడా 5 సార్లు చేయటము, 5 అరటి పండ్లు పిల్లలకు దానం కూడా చేయడం వంటి మంచి పనులు చేస్తే ఫలితాలు బాగుంటాయి. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే మీనంలో శని, వ్యయంలో రాహువు, ద్వితీయంలో కుజుడు, చతుర్థంలో రవిచంద్ర బుధులు, పంచమంలో గురు శుక్రుల యొక్క యోగము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావము. మీనరాశి వారికి కొంత అదృష్ట మార్గం అనేటువంటిది దగ్గరవుతున్నది అని చెప్పవచ్చు. గ్రహముల యొక్క సంచారాన్ని బట్టి చూస్తే కొంత అత్యుత్తమమైనటువంటి ఫలితములు ఈ వారం సాధించేటువంటి అవకాశం కూడా ఉంది.
అనుకోకుండా మానసిక సంఘర్షణలు వార ఆరంభంలోనే అధికమవుతాయి. కీర్తి ప్రతిష్టలకు స్వల్ప భంగం కలిగేట్టుగా కూడా ఉంటుంది. శుభప్రదమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. మిగతా విషయాల్లో కూడా లోతుగా ఆలోచించిన తర్వాతనే ఏ కొత్త నిర్ణయమైనా కనుక తీసుకోండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. సమాజంలో గుర్తింపును పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి. మనోబలంతో పనులు సాధించేటువంటి వారికి అన్ని పనులు కూడా నెరవేరుతాయి అని చెప్పవచ్చు. దాయాదులతో కలహాలు తగ్గించుకోవటం, చర్మ సంబంధితమైనటువంటి రుగ్మత వచ్చినప్పటికీ కూడా దాన్ని అవలీలుగా కూడా బయటికి పెట్టి ప్రజలకు సేవ చేయటంలో దృష్టి పెడతారు మీనరాశి వారు. జాయింట్ వ్యాపార నిర్వహణలో లోపాలను కూడా తెలుసుకుంటారు. కొన్ని విషయములయందు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది కూడా కొంత మీనరాశి వారికి ఇబ్బందిగానే ఉంటుంది. ఆర్థిక ప్రయోజనములన్నీ కూడా సిద్ధిస్తాయి. కొత్త నైపుణ్యాలను సొంతం చేసుకుంటారు. భూగృహ వాహన యోగాలు అనేటువంటివి బ్రహ్మాండంగా మీకు ఉండబోతున్నాయి. ఏకాగ్రతతో ఏ పనైనా చేస్తే మీనరాశి వారికి తిరుగులేదు అని చెప్పవచ్చు. కాలం మరల కొంత మీకు అనుకూలంగా మారిపోతూ ఉన్నది. అందువల్ల ప్రతి నిత్యము కూడా లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేయడం, వీలైతే హనుమంతుడి యొక్క దేవాలయంలో హనుమంతుడి తోకకు పెట్టినటువంటి సింధూరాన్ని ప్రతిరోజు శిరస్సు మీద ధరించడం వల్ల నరఘోష అనేటువంటిది కూడా తక్కువైపోతుంది. బ్రహ్మాండంగా శివదర్శనం చేసుకోవడం, శివసహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మీనరాశి వారికి. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. ఎవరైనా వ్యక్తిగత జాతకంలో ఉన్న వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే నాతో మాట్లాడవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేసు, టైము 3 పంపించి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు పరిపూర్ణంగా జాతకానికి సంబంధించినటువంటి విశేషములన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవరైనా సరే నాతో అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో అపాయింట్మెంట్ అనేటువంటిది కూడా తీసుకోండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ను ప్రోత్సహించండి. ఇంకా ఏ కార్యక్రమాలు కావాలో కామెంట్ అనేటువంటిది కూడా పెట్టండి. వచ్చే వారం మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.